ఈరోజు అపవిత్రంగా జీవిస్తున్న నిన్నో తన కుమార్తెగా కుమారుడుగా అంగీకరించి ఈరోజు నీతో పాటు నీ ఇంటికి రావాలని ఆశపడుతూ వెతుకుతున్నాడు. దొరుకుతావా? అబ్రహామును వెతికితే అబ్రహాము తన జీవితాన్ని దేవునికి అంకితం చేస్తే ఈ భూమి మీద ఉన్న ప్రతి విశ్వాసికి తండ్రి అయిపోయాడండి. అంతకుడుగా ఉన్నటువంటి మోషే కోసం దేవుడు వెతికితే ఆ అంతకుడు దేవుని చేతిలో పడితే మహా గొప్ప నాయకుడు అయ్యాడండి. ఈ అపవిత్రమైన వాడు తన జీవితాన్ని తన ఇంటిని ప్రభువుకు అప్పగిస్తే పరిశుద్ధమైన జీవితం జీవించి ఈరోజు మనకు సాక్షిగా బ్రతుకుతున్నాడండి. మరొకడు అత్యంత కిరాతకుడు. ఎవరు? అత్యంత కిరాతకుడు. సాధారణంగా చెడ్డవారిని చంపటం వేరే విషయం, పగబట్టిన వారిని చంపటం వేరే విషయం. కానీ ఈ మనిషి ఏం చేస్తాడో తెలుసా? మంచోళ్ళని చంపేస్తాడండి, ఆత్మీయుల్ని చంపేస్తాడండి. ప్రార్థించేవారు ప్రార్థిస్తూ ఉండగా మాంతంగా వెళ్ళి కత్తితో పొడిచి చంపేస్తాడండి. కుటుంబాలుగా కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ జుట్టు పట్టుకొని తీసుకెళ్లి చెరసాల్లో పడేస్తాడండి. చచ్చేంత వరకు కొడతాడండి. అత్యంత కిరాతకుడండి. బయటికి మాత్రం పరిసయుడండి, బయటికి మాత్రం ధర్మశాస్త్రం అంతా తెలిసిన వాడండి. క్రైస్తవులు అంటే అస్సలు గిట్టదండి. వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపాలని ప్రయత్నం చేస్తాడండి. వాళ్ళ జుట్టు పట్టుకొని బట్టలు ఊడదీసి లేక బట్టలు చింపేసి చెరసాల్లో పడేసి చంపి పడేస్తాడండి. అత్యంత కిరాతకుడు. దమస్కు మార్గములో వెళుతున్నాడు. దమస్కులో ఉన్న ఆత్మీయులను పట్టుకోవాలి, బంధించాలి, వారి చెరసాల్లో పడేసేయాలి, అవసరమైతే చంపేసేయాలి అని చెప్పి దమస్కు మార్గంలో వెళుతున్నాడండి. అలా అత్యంత కిరాతకంగా జీవిస్తున్న, కర్కశంగా జీవిస్తున్న, దూషకునిగా జీవిస్తున్న, హింసకుడిగా జీవిస్తున్న ఆ దుర్మార్గుణ్ణి దేవుడు వెతుక్కుంటూ దమస్కు మార్గానికి వచ్చి, సౌలా నన్నేలా హింసిస్తున్నావు? నీవు ఎవడివి? నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసునే. ప్రభువా! మొట్టమొదటి ప్రార్థన నోట్లోంచి వచ్చిన అర్చన, ప్రభువా నన్ను ఏమీ చేయమంటావు? అదండి సౌలు చేసిన ప్రార్థన. అత్యంత కిరాతకంగా జీవించాడు, కర్కశంగా జీవించాడు, కఠినంగా జీవించాడు. ఎప్పుడైతే దేవుడు వెతుక్కుంటూ ఆ దుర్మార్గుణ్ణి మార్చాలి, బాగు చేయాలని చెప్పి ప్రత్యక్షమయ్యాడో సౌలు అంటున్నాడు, ప్రభువా నన్ను ఏం చేయమంటావు? ఒకరోజు ఒక గొప్ప సేవకుడు ఒక చెరసాలను దర్శించడానికి వెళ్ళాడు. చెరసాలను దర్శించడానికి వెళ్ళినప్పుడు గొప్ప ప్రసంగికుడు చెరసాలను జైలుకు వస్తున్నాడు. ఆ గొప్ప ప్రసంగికుడిని ఎవరో ఒకరు పరిచయం చేస్తే బాగుంటుంది. ఎవరు పరిచయం చేస్తే బాగుంటుంది? అందులో కరుడు గట్టినటువంటి ఒక దుర్మార్గుడు ఉన్నాడు. ఎన్ని మర్డర్లు చేశాడో, ఎన్ని రేపులు చేశాడో, ఎంతమందిని చంపేశాడో, బహు కిరాతకుడు. 20-30 సంవత్సరాలుగా చెరసాల్లో పడున్నాడు. అంతకంటే గొప్పడు ఎవడున్నాడు ఇక్కడ? వాడి చేత పరిచయం చేయిద్దామని చెప్పి రాబోతున్న ప్రసంగికుడి గురించి 4 మాటలు చెప్పి, రే ఆ ప్రసంగికుడు వచ్చినప్పుడు మర్యాదగా నువ్వు లేచి ఆ ప్రసంగికుడిని 1000 మంది ఖైదీలకు పరిచయం చేయి. ఆయన మాట్లాడే మాటలు మీరు వింటే బాగుపడతారు, అందుకే ఆయన వస్తున్నాడు అని చెప్పి ఆ చెరసాలకు, ఆ జైలుకి అతను ఆహ్వానించారు. ఆ గొప్ప ప్రసంగికుడు వచ్చి కూర్చున్నాడు. ఈ కిరాతకమైన వాడు ఇప్పుడు ప్రసంగికుడిని పరిచయం చేయాలి. ప్రసంగికుడిని పరిచయం చేయడాన్ని పక్కన పెట్టేసి ఈ కిరాతకుడు ఒక స్టోరీ చెప్పడం మొదలు పెట్టాడు. ఏమిటా స్టోరీ అంటే, అనగనగా ఒక ఊరిలో 2 స్నేహితులు ఉండేవాళ్ళు. ఒకళ్ళంటే ఒకరికి చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవాళ్ళు, స్కూలుకి కలిసే వెళ్ళేవాళ్ళు. అంతేకాకుండా సండే స్కూల్కి కూడా కలిసే వెళ్ళేవాళ్ళు. ఒకరోజు సండే స్కూల్ టీచర్ మాట్లాడుతూ మీ జీవితాలను దేవుడు తన చేతుల్లోకి తీసుకొని మిమ్మల్ని గొప్ప వ్యక్తులుగా చెయ్యాలి అని ఆశపడుతున్నాడు. మీలో ఎవరైనా ఉన్నారా దేవుని చేతుల్లో పడి గొప్ప వ్యక్తులుగా మారాలి, ఆశీర్వాదకరంగా మారాలి ఆశించేవాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆ సండే స్కూల్ టీచర్ ఒకరోజు అడిగితే, నా పక్కన కూర్చున్న నా స్నేహితుడు చెయ్యెత్తాడు. నాకు చెయ్యెత్తాలని అనిపించింది. కానీ అప్పటికే బీడీలు కాల్చటం, సిగరెట్లు కాల్చటం,
దొంగతనాలు చేయటం అలవాటైపోయింది. ఒకవేళ నేను చెయ్యెత్తాను అని అంటే ఇక దొంగతనాలు చేయటం, ఈ బిడిలు కాల్చటం, ఇవన్నీ నేను చేయలేను కదా, అవి లేకుండా నేను బ్రతకలేను కదా అని చెప్పి దేవుడు నా హృదయంలో ప్రేరేపణ కలిగిస్తున్నా కూడా లేదులే, ఈ దేవుడు నమ్ముకుంటే ఇవన్నీ మనం చేయలేం కదా, కొంతకాలం ఎంతకాలం ఎంజాయ్ చేయగలమో అంతకాలం ఎంజాయ్ చేసేసిన తర్వాత అప్పుడు చేయెత్తుదాం అని చెప్పి ఆ కుర్రవాడు దేవుడు వెతుక్కుంటూ వచ్చినా సరే 2 చేతులు ముడుచుకుని కూర్చున్నాడు. అలా 2 చేతులు కూర్చున్నటువంటి ఆ కుర్రోడు ఆ తర్వాత పెద్దోడయ్యాడు. తనకున్న అలవాట్లను, కోరికలు నెరవేర్చుకోవడానికి అనేక దొంగతనాలు చేయటం మొదలుపెట్టాడు. అడ్డొచ్చిన వాళ్ళని చంపేయడం మొదలుపెట్టాడు. హత్య చేయడం మొదలుపెట్టాడు. అందమైన అమ్మాయిలు కనిపిస్తే వాళ్ళని పాడు చేయటం మొదలుపెట్టాడు. తాను అనుకున్నది సాధించే ప్రక్రియలో విచ్చలవిడిగా జీవించాడు. అనుకున్నాడు, నన్నెవడో పట్టుకోలేడు, నేను ఎప్పుడూ దొరకను, నా ఇష్టానుసారంగా జీవిస్తాను అని చెప్పి వాడు అనుకున్నాడు. ఒకరోజు దొరికిపోయాడు, పోలీసులకు దొరికిపోయాడు. కోర్టులో అతన్ని ప్రవేశపెట్టారు. కఠిన కారాగార శిక్ష, జీవిత ఖైదు విధించారు. ఒకవేళ ఆ సండే స్కూల్లో దేవుడు వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆ కుర్రోడే కానీ తన స్నేహితులతో పాటు చెయ్యెత్తినట్లయితే ఈరోజు ఇక్కడ నిలబడి కరుడుగట్టిన ఖైదీగా, కిరాతకునిగా ఈ మాటలు చెప్పేవాడు కానే కాదు. ఆ రోజు కలిసి సండే స్కూల్కి వెళ్ళింది ఆ 2 స్నేహితులు ఎవరో కాదు. ఒకడు గొప్ప బోధకుడుగా ఇక్కడికి వచ్చిన స్నేహితుడు, రెండోవాడు ఆ రోజు దేవుడిచ్చిన అవకాశాన్ని కాదని చెప్పి కాళ్ళ తన్ని కిరాతకమైన పాపిష్టివాడిగా మారిపోయినది నేనే. ఈ స్టోరీ నా జీవితమే. అప్పటిదాకా తెలియదండి వచ్చినటువంటి గొప్ప ప్రసంగికుడికి ఇక్కడ మాట్లాడుతున్నది చిన్ననాటి స్నేహితుడు తెలియదండి. ఒకడేమో తన జీవితాన్ని దేవునికి అంకితం చేస్తే అద్భుతమైనటువంటి సేవకుడయ్యాడు. ఒకడేమో దేవుడు అవకాశం ఇచ్చినప్పటికీ ఆయన అవకాశాన్ని తిరస్కరించి ఘోరమైన కిరాతకుడుగా మారి జీవితాంతం చెరసాల్లో బంధించబడ్డాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. అభాగ్యుడివా, నిన్ను భాగ్యవంతుని చేయాలని ఆశపడుతున్నాడు. అంతకుడివా, అనేక మందికి నాయకుడిని చేయాలి ఆశపడుతున్నాడు. అపవిత్రమైన జీవితం జీవిస్తున్నావా, నిన్ను పవిత్రపరిచి తన కుమారునిగా, కుమార్తెగా చేసుకోవాలి ఆశపడుతున్నాడు. అత్యంత కిరాతకుడువా, నిన్ను తన సేవకునిగా, సాక్షిగా, సందేశకునిగా మార్చుకోవాలి ఆశపడుతున్నాడు. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన దేవునికి ఈరోజు దొరుకుతావో, ఆదాము వలె అర్థం పర్థం లేని సమాధానం ఇచ్చి అడ్రస్ లేకుండా పోతావో నీ ఇష్టం. ప్రార్థన. హృదయపూర్వకంగా చెప్తావా, ప్రభా నువ్వు నాకు కావాలి, యేసయ్యా నువ్వు నాకు కావాలి, అయ్యా నన్ను బాగు చేయి, ఈరోజు నన్ను అంగీకరించాయా, నా కుటుంబాన్ని అంగీకరించాయా, నా బ్రతుకును అంగీకరించాయా, అయ్యా నన్ను వెతుకుతూ వచ్చావు, నా జీవితానికి అంకితం చేస్తున్నా, ఆత్మీయునిగా మలచు, అనేక మందికి ఆదర్శంగా తీర్చు. నా జీవితం ఇక మీదట నాది కాదు, నీకే అప్పగిస్తున్నా, సాక్షిగా జీవిస్తా, నన్ను ఆశీర్వదించయ్యా. ప్రార్థన చేస్తున్నా ప్రతి ఒక్కరిని దర్శించమని, వారి పేరు జీవ గ్రంథంలో లిఖింప చేయమని, వారిని అంగీకరించమని, ఆశీర్వదించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండను గాక. షలోమ్.